హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యే విషయం ఏంటంటే చేతబడులు, బ్లాక్ మ్యాజిక్. సో మీ లైఫ్లో మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా ఈ చేతబడులు దాని గురించి? అంటే నేనైతే ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే అది చాలామంది చెప్తే నవ్వుతారు, కొంతమంది ఆహా మీది ఎక్కడమ్మా, ఏ జిల్లా, ఆహా మీ జిల్లాలో అలాగే ఉంటుందిలే అన్న అలా మాట్లాడే వాళ్ళని కూడా చూశాను. అదే మీడియాలో జర్నలిస్టులు ఉన్నప్పుడు కూడా మా సబ్ ఎడిటర్లు ఇట్లాగ ఎప్పుడైనా నైట్ షిఫ్ట్లో గట్రా ఉండేటప్పుడు ఇట్లా అని ఆ రోజు జరిగిన సన్నివేశాల మీద సందర్భంగా మాట్లాడుకున్నప్పుడు ఇట్లా ఒకసారి చేతబడి బ్లాక్ మ్యాజిక్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మాట్లాడితే నేను ఒకటే అడిగాను. నాకు అనుభవం అయిందండి, మా ఫ్యామిలీలో జరిగింది ఒకటి, నేనైతే నమ్ముతాను అన్నాను. నమ్మితే ఆ సదరు వ్యక్తి ఎటకారంగా నన్ను చూసి ఆహా మీది ఏ జిల్లా అని అంటే మాట్లాడారు. అయితే నేను అప్పుడు చెప్పాను, మీరు యండమూరి గారి నవల తులసి దళం, ఓన్లీ తులసి దళం కాదు, తులసి నవల పేరు. దాని తర్వాత ఆయన సీరియల్ తులసి దళం అని తీశారు, బట్ తులసి నవల పేరు. అది చదివారా అని అడిగాను. అడిగితే అది నవల పుస్తకం, ఒక స్టోరీయే కదా అన్నట్టుగా అన్నారు. కానీ ఆ నవల రాసే ముందు యండమూరి వీరేంద్రనాథ్ గారు అప్పటికి మంచి ఏజ్లో ఉండేవారట. ఆయన ఆ ఏఓబిలో పర్యటించారు. అంటే ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఏదైతే ఉందో ఆ పరిసర ప్రాంతాల్లో సుమారుగా 1 నెల 2 నెలలు ఒక వెళ్ళి ఒక బాటసారిలాగా వెళ్ళి అక్కడ ఉండి ప్రతి ఊర్లో కొన్ని ఊర్లో ఎంక్వైరీ చేసి గమనించి చూసి చేసి వచ్చి అప్పుడు రాశారట. అంటే అక్కడ ఎక్కువగా నమ్ముతారనేది ఒక ఇది. బట్ ఇది తమిళనాడులో కూడా బాగా ఫెమిలియర్. ఎందుకంటే తమిళనాడులో ఇటువంటి దుష్టశక్తులు వీటికి సంబంధించి చేయడానికి కూడా కొన్ని రకాల హోమాలు చేస్తారు, వాళ్ళు యాగాలు చేస్తారు. కొన్ని అమ్మవార్లకు కూడా చేస్తారు ఎండుమిర్చితో. ఇప్పుడు జనరల్గా మనం నెయ్యి హోమం పుల్లలు అవి నెయ్యి వేసి హోమం చేస్తాం. వాళ్ళు మిరపకాయలతో కూడా హోమం చేస్తారంట, కొన్ని రకాల దుష్టశక్తుల్ని పారద్రోలడానికి. అంటే వాళ్ళ నమ్మకం, వాళ్ళు నమ్ముతారు. ఇక్కడ ఆంధ్రాలోకి వచ్చేసరికి తెలంగాణలో ఎట్లా ఉంటుందో నాకు తెలియదు, కానీ మేబీ తెలంగాణలో కూడా కొన్ని ఒరిస్సా కలిసే బార్డర్లో ఈ రకమైన బ్లాక్ మ్యాజిక్ని నమ్ముతారు. దాన్ని బాణామతి అని, చేతబడి అని, సెల్లంగి అని రకరకాల పేర్లు ఉన్నాయి వాటికి. మళ్ళీ అంటే రీసెంట్గా ఒక సినిమా కూడా వచ్చింది, మీరు చూస్తే విరూపాక్ష బ్లాక్ మ్యాజిక్ సంబంధించిందే. మా ఊరి పొలిమేర అని ఒక సినిమా వచ్చింది, చూసారు. సో అది ఇంచుమించు చేతబడికి సంబంధించినలాగే ఉంటుంది, బట్ అది గుప్త నిధుల కోసం సినిమా, అది విషయం పక్కన పెట్టండి. సో చేతబడి మీరు తులసి నవల చదివితే మీకు క్లియర్గా తెలుస్తుంది. దాన్ని బేస్ చేసి అప్పట్లో రాజేంద్ర ప్రసాద్, భానుప్రియతో సినిమా కూడా తీశారు, కాశ్మోరా అని. మన రీసెంట్గా కార్తీ తీసిన సినిమా కాశ్మోరా కాదు, ఒకప్పటి కాశ్మోరా. సో అక్కడ ఏంటంటే వాళ్ళు అందుకే జనరల్గా చాలామంది మీరు అబ్జర్వ్ చేస్తే జుట్టు దువ్వుకున్నప్పుడు కొన్ని పోగులు వచ్చి ఇలా చుట్టేసి వాళ్ళు పడేస్తూ ఉంటారు ఊర్లలో ఆడవాళ్ళు. అలా పడేసేటప్పుడు జస్ట్ దాని మీద ఫుతు అని ఉమ్ము వేసేసి పడేయడం, అట్లా గోర్లు కత్తిరించినప్పుడు కూడా ఎక్కడో కాలువలో పడేయడం, లేదంటే ఎక్కడైనా ఎవరు మట్టని చోట ఎవరికి దొరకని చోట వేయడం గట్రా చేస్తుంటారు. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో ఒక రకమైన నమ్మకం ఉంది, మనుషుల యొక్క గోరును కానీ ఈ వెంట్రుకను కానీ, అంటే రక్తంకి కానీ మన డిఎన్ఏకి సంబంధించింది కానీ ఏదో ఒక వస్తువు దొరికితే దాన్ని తీసుకొని వెళ్ళి దాన్ని ఆ పూజల్లో పెట్టి వాళ్ళు చేతబడి చేస్తారు అని మనం అంటే విన్నాం. అంటే నేను కొంతమందికి చూశాను, కొంతమంది సఫర్ అవ్వడం కూడా చూశాను. ఎలా సఫర్ అవ్వడం అంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఓపెన్గా చెప్పాలంటే మా నాన్నగారికే జరిగింది. ఎట్లా అంటే అఫ్కోర్స్ ఇప్పుడు మా నాన్నగారు లేరు అనుకోండి, తర్వాత అంటే రీసెంట్గా చనిపోయారు. ఇది నేను ఆల్మోస్ట్ 5th క్లాస్ 4th క్లాస్ చదువుతున్న రోజుల్లో ఒకరోజు ఫైన్ డే నాన్నగారు నిద్రలో లేచి కూర్చున్నారు. ఏంటంటే గుండెల్లో గాబరగా ఉంది, ఏంటో అనీజీగా ఉంది. సరే అని చెప్పి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు ఆ రాత్రప్పుడు. అప్పుడు మా పెద్దగారు ఉన్నారు, ఆవిడే తీసుకెళ్లారు. వెళ్తే డాక్టర్ బీపీ ఏదో ఉంటుంది, ఎసిడిటీ ప్రాబ్లమ్, సరే నిద్ర లేకపోయింటే జర్నీ చేస్తుంటారు. డాక్టర్స్ ఇంకేం చెప్తారు, వాళ్ళు ఏం చెప్పలేరు. ఇప్పటికీ ఈ రోజుకి కూడా సైన్స్కి అంతు చిక్కని విషయాలు చాలా ఉన్నాయి, బట్ వాళ్ళు ఒప్పుకోరు డాక్టర్స్. వాళ్ళకి తెలియంది ఏదైనా ఉంటే
అవును ఇట్లా ఈయన ఎలా బతికొచ్చాడు, ఇట్స్ ఎ మిరాకిల్ అనేస్తారు. మిరాకిల్ ఏంటి? కెన్ యూ డిఫైన్ దట్? ఆ మిరాకిల్ని డిఫైన్ చేయండి ఏంటని. వీళ్ళు చెప్పలేకపోతే మిరాకిల్ అనేస్తున్నారు. సో అది ఇంక వేరే సబ్జెక్ట్ వదిలేడు అటెల్. అయితే మా నాన్నగారికి అట్లా అయింది. ఆ తర్వాత ఊరికే మా అమ్మగారిని చూసి ఎవరు నువ్వు అని అడగడం, ఇట్లా ఒక్కసారి మతి భ్రమించినోట్లా బిహేవ్ చేయడం. అంటే తర్వాత మా పక్కింటి ఒక ఆవిడ ఉంటారు, ఆవిడ పిలిస్తే మా అమ్మ అంటే నాకు ఇదంతా చిన్నగా గుర్తుంది. తర్వాత తర్వాత పెద్దయ్యాక అమ్మ, అక్క వాళ్ళు చెప్పడం కొంత తెలుసుకున్నాను. అయితే ఏంటి ఇట్లా పక్కింటి ఆవిడని తీసుకొచ్చి ఆవిడ అడిగితే, ఆవిడమ్మ ఇదేదో గాలి సోకినట్టుంది తల్లి, మీరు ఎవరికైనా చూపించండి భూత వైద్యుడు లాంటివి అంటే, అలాంటివి ఏం తెలిస్తే ఫస్ట్ టైం అటెంప్ట్ చేసినప్పుడు నమ్మం జనరల్గా ఎవరు కూడా. ఇప్పుడు నేను చిన్నవాళ్ళు, అక్క వాళ్ళు కూడా చిన్నవాళ్ళు. మా పెద్దక్క కొంచెం ఐడియా, కొంచెం తను అప్పటికి గ్రాడ్యుయేట్ కాబట్టి కొంచెం ఐడియా ఉంది ఏంటో ఏదో ఉంది. సరే ఎవరు చెప్పినా కూడా ఎందుకు చూపిద్దామని, ఏ డాక్టర్కి చూపించినా ఎవరు ఏం చెప్పలేదు, స్పెషలిస్ట్ చూపించినా ఏం చెప్పలేకపోతున్నారు. సో అప్పుడు ఇలాంటి కొంతమంది వ్యక్తి చెప్తే ఆయన అప్పుడు ఫలానా దగ్గర మీరు ఎక్కడైనా బయటికి ఒంటరిగా ఉండే ప్రాంతాల్లో వెళ్ళడం కానీ, అలాంటప్పుడు ఉలిక్కి పడవ సన్నివేశాలు ఏమి జరిగాయా అని అడగడం. అట్లా ఉలిక్కి పడినప్పుడు కొన్ని రకాలవి శక్తులు, దుష్ట శక్తులు ఆవహిస్తాయని చెప్తారు. అది ఎలా అంటే ఆ దుష్ట శక్తులు కూడా ఎలా ఉంటాయంటే, కొంతమంది మనుషులు చనిపోయేటప్పుడు వాళ్ళ తిథులు కానీ, వాళ్ళు చనిపోయే నక్షత్రాలు కానీ సరిగ్గా లేకపోతే అప్పుడు వాళ్ళు ఇక్కడే ఆత్మగా తిరుగుతారట. ఆ తిరిగే వాళ్ళని ఈ చేతబడి చేసే వాళ్ళు వాళ్ళని యూటిలైజ్ చేసుకుంటారట, మనుషుల మీదకి ప్రయోగిస్తారట. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, మా నాన్నగారికి అలా జరిగేటప్పుడు అతను ఒకసారి ఇలాగే మీ ఎవరు ఆ పక్కింటి ఆవిడొచ్చి ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నా, మాస్టర్ ఎవరు మీరు అని అంటే, నేను మా నాన్నగారు మాస్టరే బట్ ఆయన పేరు ఇంకేదో చెప్తున్నారు, నేను పలానా అతను పలానా వీధిలో ఉంటాను ఇలా మాట్లాడుతున్నారు. అది సైంటిఫిక్ పరంగా చూస్తే దాన్ని ఏమంటారు, సైకియాట్రిక్ డిజార్డర్ అంటారు, మల్టిపుల్ డిజార్డర్ పర్సనాలిటీ అంటారు, ఏదో చెప్తారు. గతంలో కూడా ఒక పెద్ద ఆవిడ చిన్నపిల్లలాగా మాట్లాడిందని, చిన్నపిల్లలాగా కలకత్తాలో నేను పలానా వీధిలో పలానా దగ్గర పుట్టి పెరిగానని కూడా చెప్పిందని చెప్పారు. చెప్తే అది గత జన్మ స్మృతులు అన్నారు కొంతమంది అన్నారు ఇలాంటి చేతబడి అయి ఉంటుంది, ఆ చిన్నపిల్లని వీళ్ళ మీద ప్రయోగించారు కాబట్టి, కోరికలు తీరకుండా ఆ చిన్నపిల్ల చనిపోయింది కాబట్టి ఇది ప్రయోగించారు కాబట్టి ఈ పెద్ద ఆవిడ ఆ చిన్నపిల్లలా మాట్లాడుతుందని కూడా కొంతమంది చెప్పారు. ఇదే సన్నివేశం ఒకసారి నెల్లూరులో ఎక్కడో జరిగినప్పుడు ఒక చిన్నపిల్ల ఒక 60 ఏళ్ళ ముసలావిడలాగా మాట్లాడింది అనమాట. నాకు ఎంతమంది పిల్లలు, నా కొడుకులు ఎంతమంది, నా కొడుకులు అక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారని. దాన్ని కూడా మల్టిపుల్ డిజార్డర్ అన్నారు. సైంటిఫిక్ ప్రకారంగా మన చేదస్థం అనుకునే సోకాళ్ళు వీళ్ళు చేతబడి అనుకునే వాళ్ళు లేదేదో ఆవిడని ప్రయోగించారు ఎవరో అనుకున్నారు. తీరా అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఆ పెద్ద ఆవిడ ఎవరైతే కొడుకులు కూతులు అన్నారో వాళ్ళందరూ అలాగే ఉన్నారు. నిజమేనంటది. అంటే పెద్ద ఆవిడ చనిపోయే తిథులు సరిగ్గా లేకపోవడం, ఇట్లా చేతబడి చేసేవాళ్ళు వాళ్ళని ఉపయోగించుకున్నారని కొంతమంది విశ్లేషణ. అయితే మా నాన్నగారు కూడా అలాగా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడడం. అప్పట్లో ఊర్లలో ఏంటంటే అదే సాయిబులు అంటారు ముస్లిమ్స్, వీళ్ళు అటువంటివి తావిత్తులు కట్టడం అవి చేస్తుంటారు. అట్లా చేసినా కూడా అది ఆవహించింది తీసి ఒక జాడీలోకి వేసి పెట్టి దాన్ని ఎక్కడో భూమిలో పాతిమని చెప్తారు. ఒక జాడో లేదంటే ఒక గ్లాస్ బాటిలో అట్లాంటివి వాటికి చేసి పెట్టమంటారు. అప్పుడు నేను చిన్నవాడిని, మా ఇంట్లో అందరూ ఆడపిల్లలే కాబట్టి మా నాన్నగారే మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి పాత్ర జనరల్గా వాళ్ళు వెళ్ళకూడదంట, ఎవరికైతే చేయించారో వాళ్ళు వెళ్ళకూడదంట. బట్ మన ఆప్షన్ లేక మా నాన్నగారే మళ్ళీ వెళ్ళారు. సో వెళ్ళడం వల్ల ఏమైందంటే మళ్ళీ అదే ఆవహించింది అని కూడా తర్వాత ఇంకోళ్ళు చెప్పారు. అంటే నాన్నగారికి డిసీజ్ ఏం కనబడేది కాదు, కానీ మనిషి బక్కగా అయిపోయేవారు, విపరీతంగా తినేసేవారంట. అంటే ఉదయం తింటే మళ్ళీ మధ్యాహ్నం తినే ఆకలేస్తుందని మళ్ళీ సాయంత్రం తినేవారంట. మళ్ళీ రాత్రికి ఏదైనా టిఫిన్ చేయని చెప్పి మళ్ళీ రాత్రి 9 తినేవారంట. ఎంత ఇచ్చినా తినేసేవారంట, ఆకలేస్తుంది అనేవారంట. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక ఇంట్లో వేరే శక్తి, వేరే దుష్టశక్తి ఆవహించింది కాబట్టి ఎంత తిన్నా కూడా ఆకలి సరిపోవట్లేదు, అది కోరుకుంటుంది కాబట్టి అన్నట్టుగా వాళ్ళు చెప్పేవారు. బట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి స్కానింగ్లు రిపోర్ట్ ఇందులో ఏమీ దొరికేది కాదు. ఆయన నాన్నగారు ఫ్రెండే ఆయన డాక్టర్ ఎంకేవి పట్నాయక్ గారని, ఆయన కూడా చూసేవారు. అంటే ఇవన్నీ ఇప్పుడు ఇట్లాంటి లైవ్లో చూసిన తర్వాత నమ్మకుండా ఎలా ఉంటాం? ఇప్పుడు అతను చూస్తే నేను దగ్గరికి వెళ్తే ఎవరు నువ్వు పో అని తోసేది. నాకు చిన్న గుర్తు బాగా, ఏంటి మా నాన్నగారు నేను దగ్గరికి వెళ్తే నేను చిన్నోండి కదా, బాగా ముద్దు చేస్తారు కదా, ఎట్లాంటి బిహేవ్ చేస్తున్నారు అన్నట్టుగా కూడా ఉండేది.
తెలిసేది కాదు. తర్వాత అమ్మ, అక్కలు వీళ్ళంతా నాన్నకు అప్పుడు ఇలాగా కొంతమంది పడని వాళ్ళు చేపించారు నాన్న అన్నట్టు. అది ఎక్స్పీరియన్స్ అయిన వాడు నమ్ముతాడు, కాని వాడు కథలు చెప్తున్నాడు రా అని అనుకోవచ్చు. ఇప్పుడు మొన్న బ్లాక్ మ్యాజిక్ అని అంటున్నారు. ఆ బ్లాక్ మ్యాజిక్ ఏంటది విరూపాక్షలో చూపించారుగా. ఆ డైరెక్టర్ కూడా ఇటువంటివి ఏవో అనుభవం అయింటే కదా తీసుంటారుగా. నెక్స్ట్ ఈ చేతబడి చేసే వాళ్ళు కూడా ఏదో సరదాగా నేర్చుకుంటారంట. తర్వాత ఆ నేర్చుకున్న దానికి ఆ శక్తి వీళ్ళని ప్రేరేపిస్తుంది. నువ్వు నేర్చుకున్నావు కాబట్టి ఖచ్చితంగా 3 నెలలకు 6 నెలలకు ఒక బలివు అని అడుగుతుందంట. అలా ఇవ్వని పక్షంలో వాళ్ళ ఇంట్లో కొంతమందినే బలి తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయట, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని వీళ్ళు కానీ ఇవ్వకపోతే. అందుకే చాలా ఊర్లలో కూడా నేను విన్నది, నేను చూసింది కూడా, అట్లా ఎవరైనా అనుమానం వచ్చి వీడు చేస్తున్నాడు రా, వీడి వల్లే చనిపోయారా అనుకున్న వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, చెట్టు కట్టేసి కొట్టేసి ఫస్ట్ పళ్ళు పీకేస్తారు వాళ్ళని. పళ్ళు ఎందుకు పీకేస్తారంటే ఏదైనా ఇట్లాంటివి చేసేటప్పుడు మంత్రోచ్చారణ అనేది కరెక్ట్గా ఉండాలి. మంత్రోచ్చారణ సరిగ్గా లేకపోతే ఆ మంత్రం ఫలించకపోతే వాడు అనుకున్నది సిద్ధించదు. సో పళ్ళు లేకపోతే సరి పలకలేరుగా, సుని గాలి వచ్చేస్తుందిగా. సో అందుకు పళ్ళు పీకేసి వాడిని చంపకుండా పళ్ళు తీసి వదిలేస్తారు. అట్లా చాలా ఊర్లో జరిగాయి. ఎవరేమైతే అనుమానం వచ్చిందో కొంతమంది చంపేసేవారు కూడా. ఒరిస్సాలో అయితే కొన్ని దగ్గరలో చంపేయడం కూడా జరిగింది. గ్రామ ప్రజలందరూ కలిసేవాడిని, ఇట్లాంటి వాడు బతకూడదు అనే ఉద్దేశంలో. ఇప్పుడు మనకి విరూపాక్షలు చూపించేది అదే కదా. వీడు ఏదో చేస్తున్నాడనే ఉద్దేశంలో ఆ తండ్రిని చంపేస్తారు. తండ్రి మంచి కోసమే చేస్తాడు, చంపేస్తాడు. దాన్ని వీళ్ళు మిస్యూజ్ చేస్తారు పిల్లలు కదా. అదే కదా స్టోరీ. అవి ఉన్నాయి, చాలా దగ్గర ఉన్నాయి. వాళ్ళని ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, గోర్లు వెంట్రుకలు లాంటివి తీస్తారని. అలాని తీసినప్పుడు అవంతా ఒక చిన్న మట్టి బొమ్మలా చేసి దాంట్లో పెట్టి దాన్ని పూజ చేసి వాళ్ళ ఆత్మలాగా ఆవహించేలా చేసి వాటికి గుచ్చడం, వీళ్ళు గుచ్చితే అక్కడ గుచ్చి మన మాయిల పకీర్ సినిమాలో లాగా చిలకలో ప్రాణం ఉండి చిలకను గుచ్చితే మాయిల పకీరికి ఇబ్బంది కలిగేలాగా ఉండడం. అవన్నీ పుక్కిడి పురాణాలు ఇవి కాదు, ఒకప్పుడు ఉండేవి. దాని విరుగుడు కూడా ఉండేవి మన దగ్గర. ఆ మంత్రాలు వేసి నా చిన్నప్పుడు మా పక్కింట్లో ఒక బామ్మ ఉండేది. నాకు ఫీవర్ వస్తే ట్యాబ్లెట్లు వేసిన తగ్గేది కాదు. ఆ బామ్మ వచ్చి మంత్రం వేసేది. మంత్రం వేస్తే తెల్లవారు తగ్గేది. మరి దీన్ని ఎలా నమ్మాలి? బట్ ఇప్పుడు జనరేషన్లో ఆ మంత్రాలు నేర్చుకునే వాళ్ళు లేరు. తరతరాలుగా ఇదైపోతుంది. పాముల నర్సయ్య గారు అని ఉంటుంది, మీరు యూట్యూబ్లో కొట్టినా కూడా వీడియో వస్తుంది. ఆయనంటే అసలు బ్రిటిష్ హయాంలో రైల్వేలో ఒక ఎంప్లాయ్ ఆయన. ఆఖరికి ఒక గవర్నర్ జనరల్కి కూడా ఒక పాము కాడేస్తే పలానా మద్రాసు పరిధిలో ఉండే ఒక స్టేషన్లో ఆ పాముల నర్సయ్య గారు ఉన్నారు, ఆయన తీసుకురండి మంత్రం వేసి తగ్గుతుంది అని. ఎన్ని పసర్లు ఎన్ని ఇంగ్లీషులు వేసినా తగ్గలే. అప్పుడు ఆయన వచ్చి మంత్రం వేస్తే లేచి కూర్చున్నాడట ఆఫీసులో. అది ఉంది కూడా చరిత్రలో. మరి ఇట్లా ఎలా నమ్మకుండా పోతాం చెప్పండి? పాము కాటికి మంత్రం ఏంటి అని అనొచ్చు. ఎవడు చెప్పాడు, ఎవడు చూశాడులే అని. ఆ ప్రూఫ్స్, ఆ పేపర్ కటింగ్స్ చూపిస్తే కానీ నమ్మరు. అప్పుడు జర్నలిస్టులు కూడా మ్యాక్సిమం ఆల్మోస్ట్ వాళ్ళు కమ్యూనిజం భావజాలం కానీ లేదంటే నాస్తికవాదంతో ఉండేవాళ్ళు కదా జర్నలిస్టులు ఒకప్పుడు కూడా. అలాగే ఉండాలి. అలా ఉంటేనే వారు ఎవరికి కొమ్ము కాయకుండా రాసేవారు న్యూస్లు. ఏ పార్టీకి కానీ ఏ వాస్తవాన్ని వాస్తవంగానే రాసేవారు. ఈ మూఢనమ్మకాలు ఇవన్నీ నమ్మకుండా ఉండేవారు జర్నలిస్టులు ఒకప్పుడు. సో వాళ్ళే రాశారని అంటే ఇంకా నమ్మకుండా ఏముంటుంది? ఇప్పుడు అరుణాచలంలో తిరువన్నామలలో రమణ మహర్షి గారు మహాసమాధి జరిగిన రోజు ఒక రకమైన వెలుగు వెళ్ళి ఆ అరుణాచలం కొండలో వెళ్ళి కలవడం చూశారు. కొన్ని వేల మంది చూశారు. అది నెక్స్ట్ డే పేపర్లో కూడా వచ్చింది అది. మరి దాన్ని ఎట్లా అంటాం? ట్రాష్ అంటారా? అది ఎవడో తారాజు వదిలాడని అంటారా? లేదా ఆకాశం నుంచి ఉల్కపడింది అని అంటారా? నమ్మనోడు ఏదైనా అనొచ్చు, నువ్వు చూసావా అని అనొచ్చు. అది లైవ్లో చూసినోడికి అర్థమవుద్ది అని దాని ప్రభావం ఏంటి, దాని శక్తి ఏంటని. సో చేతబడి అనేవి అంటే ఇప్పుడు రాను రాను అవి చేసేవాళ్ళు పోయారు, అవి వస్తే విరుగుడు చేసేవాళ్ళు కూడా పోయారు. పూర్వం ఏంటంటే ఒక పరిధిలో ఒక ఊర్లో వరకే ఉండేవారు కాబట్టి వాళ్ళు చేసే శక్తులు కూడా ఫలించేవేమో. ఇప్పుడు విదేశాలకు వెళ్ళిపోతున్నారు. వీళ్ళు చేసే వాళ్ళకి ఆ మనుషుల యొక్క కదలికలు అడుగుజాడలు కూడా తెలియాలంట. తెలిస్తేనే వీళ్ళు కరెక్ట్గా చేయగలుగుతారట చేతబడి చేసేవాళ్ళు. ఇప్పుడు అది ఉండట్లేదు కదా. బట్ చాలా సినిమా, ఇప్పుడు కాంచనా సినిమా ఉంది, దానికి అలాంటి సంబంధించిన సినిమాయే కదా. కళావతిని ఏదో సినిమా వచ్చింది, అది అటువంటి రిలేటెడ్ సినిమాయే కదా. ఊరికే ఎందుకు తీస్తారు? ఇప్పుడు సోషల్ ఫ్యాంటసీ అనుకోవచ్చు. ఎక్కడో ఆ డైరెక్టర్ విన్న కథనో చూసిన కథనో లేకపోతే నాలాంటి వ్యక్తుల ద్వారా
విన్న సమాచారాన్ని ఒక స్క్రిప్ట్గా రాసుకుంటాడు.